ప్రజాపాలన కార్యక్రమంపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఉన్నత అధికారులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 26 నుంచి నెల 6వ తేదీ వరకు నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంపై సమీక్ష చేయబోతున్నారు. ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించినటువంటి వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులందాయి. ఇందులో 5 గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులొచ్చాయి. ఇక రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో 1,46,293 మంది పాల్గొన్నారు. మొత్తం 3,714 అధికారుల బృందాలు దరఖాస్తులు స్వీకరించారు. ఇందుకోసం 44,568 కౌంటర్స్ ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు 10 ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలంటూ సంబంధించిన కలెక్టర్స్ కు ప్రభుత్వం ఆదేశించింది.